రవికుమార్ అంట. ఈ ప్రశ్న కొంచెం విడ్డూరంగా ఉంది. అన్న, నాకు చేతబడి చేశారు. ఇది మీరు నమ్మరు, నాకు తెలుసు. బట్ అనుభవిస్తే తెలుస్తుంది. ఏదైనా నేను 16 ఇయర్స్ నుంచి బాధపడుతున్నా కానీ తగ్గట్లేదు. డైలీ ప్రేయర్ చేసుకుంటున్నాను అయినా తగ్గట్లేదు. చనిపోవాలనిపిస్తుంది. ఏం చేయాలి చెప్పండి అన్న అని అడుగుతున్నారు. నేను చేతబడిని నమ్మను, అది ఆ వ్యక్తి రాశాడు. అయితే అపవాది ప్రభావం, దయ్యపు ప్రభావాలు, ఈ చేతబడులు కానీ, ఈ మంత్రాలు కానీ, తాయెత్తులు కానీ, ఈ క్షుద్ర పూజలకు సంబంధించి వీటి వెనకాల అపవాది ఉన్నాడు. మనిషిని మానసికంగా బలహీనుని చేసేటువంటి, శారీరకంగా బలహీనుని చేసేటువంటి, దేవుడి దగ్గర నుంచి తన మనసుని అబద్ధం వైపు మరల్చేటువంటి అపవాది ఉన్నాడు. వాని ప్రభావాలు ఉన్నాయి అని మాత్రం నేను నమ్ముతాను. చేతబడి చేస్తే మనిషి ఎలాగ అవుతాడా లేదా అన్నది నాకు అనుభవంలో లేదు. మా నాన్న మాంత్రికుడు, నేను పలు సందర్భాల్లో చెప్పాను. ఆయన అడిగాను ఒకసారి, నాన్న చేతబడి అన్నది నిజమా, చేతబడి చేస్తే నిజంగానే ఇలాంటి ప్రభావాలు ఉంటాయంటే ఆయన నవ్వి అలా ఏముండదు లేరా అన్నట్టుగా అన్నాడు ఆయన. కాబట్టి చేతబడి నేను నమ్ముతున్నానా నమ్మట్లేదా అన్నది పక్కన పెడితే అపవాది ప్రభావం అయితే ఉంది, దీన్ని నేను నమ్ముతున్నాను. అయితే ఆ వ్యక్తి అనుభవిస్తున్నాడు కాబట్టి నాకున్నటువంటి మెచ్యూరిటీ ఆ పర్సన్కి ఉండకపోవచ్చు, కానీ ఆ వ్యక్తి అనుభవిస్తున్నటువంటి ఆ నొప్పి కానీ, ఆ బాధ కానీ, ఆ వేదన కానీ మనం సమూయేలు గ్రంథంలో చూసినప్పుడు సౌలు యొద్ద నుండి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయి దేవుని యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరపించడం అంటే బాధించడం మనం చూస్తాం. ఈ దురాత్మ వచ్చి సౌలుని వెరపించడం మనం చూస్తాం కదా. అలాగే ఈ వ్యక్తి జీవితంలో అపవాది సంబంధమైనటువంటి ఆ బాధ, ఆ బంధకాలు ఆయన అనుభవిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు అంటే, అన్న మీరు ఇది నమ్మకపోవచ్చు కానీ నేనైతే దీన్ని అనుభవిస్తున్నాను, నాకు చనిపోవాలనిపిస్తుంది. నిజమే, చనిపోవాలి అని అనిపించడం అన్నది అపవాది ప్రభావం. ఒక వ్యక్తి తన్ను తాను చంపుకోవాలి, ఇది అపవాది ప్రభావం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక శిఖరం మీదకి, దేవాలయపు శిఖరం మీద తీసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి క్రిందికి దుముకు, నీవు దేవుని కుమారుడు అయితే. అలా క్రిందికి దుమికితే ఏమవుతుంది, యేసుప్రభు చనిపోతాడు. అంటే సూసైడల్ థాట్ అన్నది అపవాది ఇచ్చేటువంటి ఆలోచన. ఇకపోతే ఇస్కరియోతు యోధ యేసుప్రభుని అమ్మివేసిన తర్వాత ఉరి పెట్టుకొని చనిపోవడం అన్నది అపవాది ఆలోచన, అపవాది ప్రేరేపణ. ఇలా సూసైడ్ను ప్రేరేపించేది ఎవర్రా అంటే, మరణాన్ని తీసుకుని వచ్చింది మొట్టమొదట ఏదైనా తోటలో అపవాది. వాడు ఆది నుండి నరహంతకుడు అని వ్రాయబడింది. వాడు ఆది నుండి అబద్ధీకుడు, అబద్ధానికి జనకుడు, నరహంతకుడు అని వ్రాయబడింది. కాబట్టి తన్ను తాను చంపుకోవాలి అని అనిపిస్తుందంటే అది అపవాది ప్రేరేపణ. దానికంటే ముందుగా యేసుప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకుని వస్తారు, ఒక అబ్బాయిని. ఆ అబ్బాయి పరిస్థితి ఏంటంటే, అపవాది వాడిని పట్టినప్పుడల్లా అగ్నిలో పడవేస్తుందంట, నీళ్ళలో పడవేస్తుంది తన చంపాలని. అయితే దేవుడు అనుమతి లేదు కాబట్టి అది చంపేటువంటి పరిస్థితికి అది ఆ అబ్బాయిని చంపలే. కాబట్టి ఒక వ్యక్తి తను చంపుకోవాలనుకుంటున్నాడు, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు, నాకు ఈ జీవితం వద్దనుకుంటున్నాడు అంటే అది అపవాది ఆలోచన అన్నది నేను ఏకీభవిస్తాను. సరే, ఆ వ్యక్తి ఏమనుభవిస్తున్నాడు, ఆ వ్యక్తి ఎంత బాధపడుతున్నాడు, ఇదంతా నా అనుభవంలో లేదు. కానీ అయితే నా బైబుల్ పరిజ్ఞానాన్ని బట్టి, ఆలోచన బట్టి నేను చెప్పేది ఏంటంటే, అపవాది మనుషుల్ని పీడిస్తాడు, అపవాది మనుషుల్ని బాధిస్తాడు, బంధిస్తాడు, వాడు చంపేదానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అపవాది కంటే దేవుడు గొప్పవాడు, ఈ లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు కదా. గెరాసేనుల ప్రాంతంలో 2000 దయ్యాలు బట్టి ఆ వ్యక్తి తను తాను చంపుకోవడానికి రాళ్ళు తీసుకొని తను గాయపరుచుకుంటున్నాడు. దివారాత్రములో ఆ శ్మశానంలో కేకలు వేస్తున్నాడు, భయానకంగా ఉన్నాడు. ఆ వ్యక్తి మానవాతీతమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకతో ఆ 2000 దయ్యాలు వెళ్ళిపోయి తాను స్వస్థ చిత్తుడై యేసుప్రభు పాదాల చెంత కూర్చోవడం మనం చూస్తాం. దయ్యం గొప్పదే, దయ్యానికి శక్తులు ఉన్నాయి, దయ్యం చాలా ప్రమాదకారి, నేను కాదనలే. కానీ ఆ దయ్యానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే ప్రాణం పోయేంత భయం. దయ్యాల మీద అధికారం కలిగిన వాడు, దయ్యాలని పాతాళానికి వెళ్ళమని ఆజ్ఞాపించేవాడు. దయ్యాలకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే భయం.
ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం కలిగి ఉండి ఇంకా మనం దయ్యాలను కూర్చో, చేతబడులను కూర్చో, మంత్రాలను కూర్చో మాట్లాడుకోవడం అన్నది అనవసరం అని నేను భావిస్తాను. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇఫ్ ఎ ర్యాట్ ఈజ్ డాన్సింగ్ అట్ ఎ క్యాట్ దెర్ ఈజ్ ఎ హోల్ నియర్ బై అని ఒక ప్రావర్బ్ ఉంది. ఇఫ్ ఎ ర్యాట్ ఈజ్ డాన్సింగ్ అట్ ఎ క్యాట్ దెర్ ఈజ్ ఎ హోల్ నియర్ బై. నిజమే, పిల్లి అంటే ఎలక భయం, కానీ ఎలక పిల్లిని చూసి డ్యాన్స్ చేస్తుందంటే దాని అర్థం పక్కనే ఒక రంధ్రం ఉంది అని అర్థం. అది ఒక అడుగు వేసేటప్పటికి ఇది ఈ రంధ్రంలోకి వెళ్ళిపోతుంది. పిల్లి ఏం చేయగలుగుతుంది రంధ్రంలో ఉన్నటువంటి ఎలుకని? కాబట్టి దయ్యం గొప్పదే, నేను కాదనలే, కానీ ఆ దయ్యం ప్రభావానికి మించినటువంటి కోటి రెట్లు మించినటువంటి ప్రభావం కలిగిన ప్రభువైన యేసుక్రీస్తుని కలిగి ఇంకా మనం ఆ ఓడిపోయినటువంటి అపవాది గురించి, వారి ప్రభావాల గురించి మాట్లాడుకోవడం అన్నది అనవసరం, అప్రస్తుతం. అయితే మనకున్నటువంటి బైబిల్ పరిజ్ఞానం ఆ వ్యక్తికి లేదు కాబట్టి, ఆ వ్యక్తి ఆ బాధను అనుభవిస్తున్నాడు కాబట్టి, ఆ బాధలో ఆ వ్యక్తికి ఇంత మెచ్యూరిటీ ఉండకపోవచ్చు, ప్రభువైన యేసుక్రీస్తుని కేంద్రీకరించేటువంటి అంత ధైర్యం ఉండకపోవచ్చు. ఎందుకంటే యేసు ప్రభు మీద ఆధారపడదామన్న ప్రతిసారి ఈ దయ్యం ఇంకా ఎక్కువగా బాధిస్తూ ఉండొచ్చు ఆ వ్యక్తిని. అయితే నేను చెప్తుంది ఏంటంటే, మన ప్రాణం మీద అపవాదికి అధికారం లేదు. యోబు విషయంలో మనం చూస్తాం. నాకు యోబు విషయంలో అనుమతి కావాలంటే అనుమతిస్తాడు దేవుడు. అనుమతించి ఎందుకు తన ఆస్తిని తీసివేయడానికి, తన పిల్లల్ని తీసివేయడానికి, తనకు ఆరోగ్యాన్ని తీసివేసి అనారోగ్యాన్ని ఇవ్వడానికి, తనను బాధించడానికి అనుమతి ఇవ్వబడింది తప్ప అతని ప్రాణాన్ని నీవు ముట్టకూడదు అని దేవుడు చెప్పాడు. అతని ప్రాణాన్ని నీవు ముట్టకూడదు. సమస్తం, యోబుకున్న సమస్తం నీ స్వాధీనంలో ఉంది, అయితే అతని ప్రాణాన్ని మాత్రం ముట్టకూడదు. కాబట్టి మనం ఎంత బాధించబడుతూ ఉన్నా, అపవాది అలా ఎప్పుడైతే అనుమతి తీసుకుందో, యోబుకి కాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని నడినెత్తి వరకు బాధాకరమైన చెడ్డ పుండ్లు వచ్చాయి. యోబు ఎంత విపరీతమైన బాధను అనుభవించాడన్నది మనం చూస్తాం యోబు గ్రంథాన్ని చదివినప్పుడు. అయితే యోబు ప్రాణాన్ని తీసేటువంటి హక్కు అపవాదికి లేదు. ఈ ప్రశ్న రాసినటువంటి వ్యక్తికి అపవాది సంబంధమైన ప్రభావంతో విపరీతమైన బాధ ఉండొచ్చు, నేను కాదన్నా, కానీ అతని ప్రాణాన్ని ముట్టుకునేటువంటి ఆ హక్కు అన్నది, అధికారం అన్నది అపవాదికి లేదు, అది దేవుని చేతిలో ఉంది. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించేంత వరకు అతని ప్రాణం పోదు. ఎంత విలవిల్లాడించినా అది అతని ప్రాణాన్ని తీయలేదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర తన పాపాలను ఒప్పుకొని, తన బాధను ఒప్పుకొని, ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాల మీద పడితే కనుక, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సంపూర్ణంగా విశ్వసించితే కనుక, ఆయన అధికారానికి ఒప్పుకుంటే కనుక ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కార్యం జరిగిస్తాడు. ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని అపవాది బంధకాల నుంచి బయటకు తీసుకుని వస్తాడు. ఎలాగైతే గెరాసేన ప్రాంతంలో తాను స్వస్థ చిత్తుడై ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదం చెంద కూర్చున్నాడు, అలాంటి స్థితి ఈ వ్యక్తి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈరోజు కూడా ఉన్నది. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేటువంటి మార్పు లేని దేవుడు కనుక ఖచ్చితంగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ వ్యక్తిని స్వస్థ చిత్తునిగా చేస్తాడు. అయితే ఈ వ్యక్తి మూఢనమ్మకాల వైపు వెళ్ళడం కానీ, లేకపోతే అంతరాలు, తాయెత్తులు, మంత్రాలు ఇలాంటి వాటి విషయం మీద నుంచి సంపూర్ణంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాల మీద ఆధారపడితే, చంపినా బ్రతికించినా నీవే అని కనుక ఈ వ్యక్తి తను ప్రభువైన యేసుక్రీస్తుగా అప్పగించుకోగలిగితే ఖచ్చితంగా ఈ వ్యక్తి స్వస్థ చిత్తుడు అవుతాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వ్యక్తినే అనేక జనాంగానికి సాక్షిగా వాడుకుంటాడు అన్నది లేఖనాన్ని బట్టి నేను చెప్పేటువంటి సమాధానం. థ్యాంక్ యూ బ్రదర్. విన్నారు కదా. మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే బైబిల్కి సంబంధించి, క్రైస్తవానికి సంబంధించి ఈ వీడియో కింద Q2JP అని వ్రాసి మీ ప్రశ్నను పోస్ట్ చేయండి. మీరు ఏమైనా ప్రశ్న రాయాలనుకున్నప్పుడు Q2JP అని వ్రాసి మీ ప్రశ్నను తర్వాత వ్రాయండి. అప్పుడు మేము దాన్ని ప్రశ్నగా భావించి ఇలాగే మీ ప్రశ్నలకు సమాధానం చెబుతాం. అయితే ప్రశ్న అడగమన్నాం కదా అని ఇష్టం వచ్చిన ప్రశ్న, అనవసరమైన ప్రశ్నలు, కాలయాపన కోసం ప్రశ్నలు అడగండి. నిజంగానే మీరు బైబిల్ చదువుతూ, నిజంగానే మీరు ఆ ప్రశ్న చేత చిక్కుబడిపోయి ఉంటే, సమాధానం కోసం వెతుకులాడుతూ ఉంటే, అలాంటి జెన్యూన్ క్వశ్చన్, నిజమైనటువంటి లెజిటిమేట్ క్వశ్చన్ ఉంటే కనుక Q2JP అని వ్రాసి మీ ప్రశ్న వ్రాసి ఈ వీడియో కిందనే కాదు, మన 3 ఛానల్లో ఏ వీడియో కింద అయినా మీరు పోస్ట్ చేయండి. అది మాకు డిస్ప్లే అయినప్పుడు మేము ఖచ్చితంగా ఇలా మీకు సమాధానం చెబుతాం. మీరు అడిగిన ప్రశ్నల్ని నేను మీ తరపున పాస్టర్ గారిని అడిగి మీకు సమాధానాల్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా మీరు Q2JP అని చెప్పి ఈ వీడియో కింద కామెంట్స్లో మీరు రాయండి.
అదే కాకుండా మీకు ఈ ప్రశ్నకు సమాధానం ఏమనిపించిందో కూడా రాయండి. ఇంకేమైనా సలహాలు సూచనలు ఉన్నా కూడా మీరు కింద రాయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.